అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే వాణిజ్య సిలిండర్ల ధరలు హోటల్ నిర్వాహకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చే ఆలోచనే అద్భుతాలకు దారితీస్తుంది అనడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మహేష్ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు. ఒకప్పుడు వంటింట్లో గ్యాస్ అయిపోతే తల పట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మహేష్ కనుగొన్న వినూత్న స్టవ్ చూస్తుంటే ఇక గ్యాస్తో పనే లేదనిపిస్తోంది. కేవలం డీజిల్తో అద్భుతంగా పనిచేసే ఈ పొయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలోనూ స్థానికంగానూ ఒక హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా హోటళ్లలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వాడకం వల్ల నెలకు వేలల్లో ఖర్చు అవుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచించిన మహేష్ తనకున్న పరిజ్ఞానంతో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. డీజిల్ను ఇంధనంగా వాడుతూ మంట వచ్చేలా ఒక ప్రత్యేకమైన స్టవ్ను డిజైన్ చేశాడు. దీని పనితీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చిన్నపాటి విద్యుత్ మోటారును దీనికి అనుసంధానం చేశాడు. ఈ మోటార్ ద్వారా వచ్చే గాలిని ఒక పైపు గుండా, డీజిల్ను మరో పైపు గుండా నేరుగా పొయ్యి వద్దకు పంపిస్తాడు. అక్కడ చిన్న నిప్పు రవ్వతో ఈ మిశ్రమాన్ని మండించడం ద్వారా పెద్ద ఎత్తున మంట వస్తోంది. గ్యాస్ స్టవ్ లాగే దీనికి కూడా మంటను హెచ్చు తగ్గులు చేసుకునే సౌకర్యం ఉండడం విశేషం. ఖర్చు విషయానికి వస్తే ఇది హోటల్ యాజమానులకు ఒక వరం లాంటిది. 1 లీటర్ డీజిల్తో దాదాపుగా గంటన్నర నుంచి 2 గంటల పాటు నిరంతరంగా వంట చేసుకోవచ్చు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలతో పోలిస్తే ఈ డీజిల్ స్టవ్ వల్ల వంట ఖర్చు దాదాపుగా 50% తగ్గుతుందట. అంటే సగం డబ్బు ఆదా అవుతోంది. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో 4 రోజుల కష్టంతో మహేష్ ఈ స్టవ్ను సిద్ధం చేశాడు. ఈ టెక్నాలజీ చూసిన చుట్టుపక్కల హోటల్ యాజమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే మరో 2 హోటల్ నిర్వాహకులు మహేష్ సలహాతో ఇలాంటి పొయ్యిలనే తయారు చేయించుకోవడం దీని సక్సెస్కు నిదర్శనం. కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉంటే ఆకాశమే హద్దు అని మహేష్ నిరూపించాడు. ఈ గ్యాస్ సిలిండర్లు బాగా కొరతగా ఉన్నందున మనం డీజిల్ తోటి ఒక పొయ్యిని మనమే తయారు చేయడం జరిగింది. అది లీటర్కి చాలు ఒక 1 అవర్ వస్తుంది. ఇంకా మెల్ల స్లో వాడుకుంటే 1.5 అవర్ కూడా వస్తుంది. దీనితోటి ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు సిలిండర్లు ఇప్పుడు చాలా కష్టం ఉన్నది. కమర్షియల్ మొత్తానికి రావడం లేదు కాబట్టి మనం కొత్తగా ఆలోచించాం. కొత్త ఆలోచనలు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని షాపులు బంద్ అయ్యే పరిస్థితే ఉన్నది. కిందనం దాదాపుగా సగానికి సగం బంద్ అయిపోయినాయి. ఈ ముందు అవుతున్నాయి కానీ అందువరకే మేము కొత్తగా ఆలోచించి ఈ స్టవ్ తయారు చేయడం జరిగింది. ఇంకా కూడా దాన్ని అప్డేట్ చేసి ఇంకా ముందుకు తీసుకుపోతామని ఆలోచిస్తున్నాం.